హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము హరినామ చింతామణిలో భాగంగా 8వ అపరాధం గురించి తెలుసుకుంటున్నాము. మనము ఇంతవరకు అపరాధాలు ఏమేమి తెలుసుకున్నాము? వైష్ణవులను నిందించుట అపరాధం. తర్వాత దేవతలను గౌరవించాలి, దేవతలను సమంగా భగవంతుణ్ణి అనుకోవడం కూడా అది అపరాధము. తర్వాత గురువులు చెప్పినటువంటి ఆదేశాలను ఉల్లంఘించుట, అది కూడా అపరాధం కిందకు వస్తుంది. శాస్త్రాలను, వేదాలను, వాటినంతా కూడా నిందించుట. హరినామము ఆధ్యాత్మికమైనది కాదు, భౌతికమైనది అనుకోవడం కూడా అపరాధమే. తర్వాత హరినామాన్ని శ్రద్ధ లేని వారికి తెలియచేయడం, అది కూడా అపరాధం క్రిందకే వస్తుంది. హరినామాన్ని జపిస్తున్నాం అనేసి పాపకార్యాలను చేయడం కూడా అపరాధం క్రిందకే వస్తుంది. ఈరోజు మనము 8వ అపరాధంగా ఏమి తెలుసుకుంటున్నాము? ఈ యొక్క హరినామం, పవిత్రమైనటువంటి ఈ నామాన్ని కర్మకాండలో ఒక భాగంగా అనుకోవడం కూడా అపరాధమే. అది ఏ విధంగా అన్నది ఈరోజు మనము తెలుసుకుందాం. ఇప్పుడు ధర్మ వ్రత త్యాగ హుతాది సర్వ శుభక్రియ సామాన్యం అపి అని చెప్పబడింది. అంటే ఏమంటే వృత్తిపరమైనటువంటి ధర్మం చేయడం ఉన్నది కదా, అలాంటి ధర్మాలు, వ్రతాలు చేయడము, తర్వాత ధ్యానం చేయడము, మరి త్యాగం చేయడము, యజ్ఞాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా భౌతిక పుణ్య కార్యాలలోకి వస్తుందన్నమాట. అంటే పుణ్యం కోసం చేసేటువంటి విషయంగా వస్తాయి. ఇలాంటి పుణ్య కార్యాలుగా చేసే విషయాలన్నింటినీ మనము పవిత్రమైనటువంటి హరినామానికి సమం అనుకోవడము చాలా అపరాధం. ఏ విధంగా పుణ్యకార్యాలు అంటే ఏమిటి, మనం హరినామానికి ఎందుకు సమం చేయకూడదు అని ఆ విషయాలన్నింటినీ కూడా మనము తెలుసుకుందాం. అసలు కర్మకాండ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనము మొదట తెలుసుకోవాలి. కర్మకాండ అనే దాని గురించి వేదాలలో మనకి చెప్పబడి ఉన్నదనమాట. వేదాలలో ఒక భాగం కర్మకాండ అనడం అంటే ఏమిటి? ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా, విధి విధానాలు, పూజలు చేసే విధానము, యజ్ఞాలను చేసే విధానము, వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క వేదాలలో ఒక భాగంగా రచించి ఉన్నారు. అదే కర్మకాండ అని చెప్తారు. అదే వేదాలలో చివరి భాగాలుగా మనము
ఉపనిషత్తులను చెప్తామన్నమాట. కాబట్టి వేదాలలో ఒక భాగము ఈ కర్మకాండ. ఇదొచ్చి పూర్తిగా ఈ యొక్క విషయాలను గురించి తెలియచేస్తుంది. అయితే ఇలాంటి ఈ యొక్క ఆచారాలు, పూజలు చేయడం కానీ, యజ్ఞాలు చేయడము ఇవన్నీ కూడా భౌతిక ప్రయోజనాన్ని పొందడం కోసమే. అంటే మన యొక్క పూర్తిగా మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం చేసేటువంటివే ఈ దాన ధర్మాలు కానీ, త్యాగాలు కానీ, యజ్ఞాలు కానీ ఇలాంటివి అన్నీ. అంటే పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసమే. మనకు తెలుసు భగవద్గీత తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము పుణ్యకార్యాలు చేస్తే కూడా ఆ పుణ్యకార్యం వలన మనము స్వర్గలోక ప్రాప్తిని పొందుతాము. తరువాత ఆ పుణ్యకార్యాలన్నీ కూడా అయిపోయాక తిరిగి మనము భూమి మీదకు వచ్చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి పుణ్యకార్యాలతో మనము హరినామాన్ని సమం అని భావించకూడదు అన్నమాట. ఇంకా అలాంటి కర్మకాండలు ఏమిటి? మనకు శ్రద్ధాంజలి ఆచారాలు ఉంటాయి. ఎవరైనా మరణించారనుకోండి, 11వ రోజు, 13వ రోజు, లేకపోతే ఆ సంవత్సరంలో తిథి అని చేస్తారు. ఇలాంటి సమయాలలో చేసేటువంటి ఆ యొక్క కార్యాలు ఇవి కూడా ఆ కర్మకాండల్లో భాగంగా వస్తాయన్నమాట. ఈ యొక్క వేదాలలో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా 3 భాగాలుగా విభజించారు. అవే ఒకటి కర్మకాండగా, రెండవది జ్ఞానకాండగా, మూడవది ఉపాసనా కాండగా విభజించారు. కర్మకాండ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. భౌతిక లక్ష్యము అంతే. మనము అంతిమ లక్ష్యం కాదు, భగవంతుని చేరుకోవడానికి అవసరమయ్యే విషయం కాదు ఈ యొక్క కర్మకాండ భాగాలన్నీ కూడా. ఇక రెండవది జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండలో ఏమిటి? పరమ సత్యం గురించి, తర్వాత ధర్మాన్ని గురించి, తపస్య విధానాల గురించి, వీటి గురించి అంతా తెలుసుకునేటువంటి విషయాలు. ఇక మూడవది ఉపాసన కాండ. ఉపాసన అంటే ఉపాసించడం అంటే మనము దేవతలనంతా కూడా ఆరాధిస్తాం కదా. అలాగా ఇతర దేవతలను ఆరాధించేటప్పుడు స్తోత్రాలను చదువుతాము, కీర్తిస్తాము, స్తుతిస్తాము. అలాంటి విషయాలన్నీ కూడా ఈ ఉపాసన కాండకి వస్తుంది. ఒక విధంగా ఇది భక్తి మార్గమే. భగవంతుడు చెప్పారు కదా, దేవతలంతా ఆరాధించిన నన్ను ఆరాధించినట్లే అని భగవంతుడు విపులంగా తెలియచేశారు. కాబట్టి ఆ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క శరీర భాగాలే. కాబట్టి ఈ ఈ మొదటి కర్మకాండ కానీ, జ్ఞానకాండ కానీ, ఈ రెండిటికన్నా ఉపాస కాండ అనేది చాలా ముఖ్యమైన విషయమే. అది ఎందుకంటే భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళే విధం అన్నమాట ఇది. కాబట్టి ఈ యొక్క కర్మకాండ అంటే ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాం. ఈ యొక్క కర్మకాండ విషయాన్ని ఏమి మనం అనుకున్నాము? మన పుణ్యం కోసం చేసే విషయాలే. అంటే ఒక యజ్ఞం చేస్తున్నామంటే కూడా ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నాం. ఒక ధర్మం చేస్తున్నామంటే కూడా ఒక పుణ్యం రాని నాకు అనేసి అంటే ఏమి ఒకటి చేస్తున్నాము, ఒకటి ఆశిస్తున్నాం. ఆ విధంగా కర్మకాండల్లో భాగంగా అయ్యింది. ఇప్పుడు ఈ యొక్క కర్మకాండల్లో ఆ యొక్క విషయంగా చూసినప్పుడు మనము ఉదాహరణకు చూడండి, భౌతిక వస్తువులు ఉన్నాయి కదా. ఆ భౌతిక వస్తువులకి మరియు వాటి పేర్లకు మధ్య భేదం, వ్యత్యాసం అనేది ఉంటది. ఏ విధంగా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నదనుకోండి, ఆ అమ్మాయి సుందరంగా లేదు. అంటే ఇప్పుడు మన పుట్టుక అనేది మన చేతిలో ఏమి లేదు కదా. మామూలుగా వచ్చి అది మనం చేసుకున్న ఆ కర్మలను బట్టి మనము పొందుతాము. ఆ విధంగా కొంతమంది సౌందర్యంగా ఉంటారు, కొంతమంది సౌందర్యం లేకుండా సాధారణంగా ఉంటారు. అలాగ ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయిని వారి ఇంట్లో ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు, బ్యూటీ అని పిలుచుకుంటారు. అంటే తను అందంగా లేకపోయినా
ఒక నామాన్ని అక్కడ ప్రెజెంట్ చేసి ఆ యొక్క నామంతో ముద్దుగా వాళ్ళు పిలుచుకుంటారు కదా. అంటే అక్కడ నామానికి తర్వాత ఆ యొక్క వ్యక్తికి ఎవరైతే పేరు పొందారో వాళ్ళకి వ్యత్యాసం వచ్చేసింది కదా. తను అందంగా లేదని ఆ నామంతో పిలవట్లేదు, తనకి ఇష్టంగా ముద్దుగా ఒక పేరు పెట్టుకొని పిలుస్తున్నారు. అది. కానీ అదే మనము భగవంతుని విషయానికి రండి. భగవంతుని విషయంకి వచ్చినప్పుడు భగవంతుని నామానికి కానీ భగవంతుని యొక్క పేరుకు కానీ ఎలాంటి భగవంతునికి కానీ ఎలాంటి వ్యత్యాసమే ఉండదు. ఉదాహరణకి చూసుకోండి, సూర్యుడిని తీసుకున్నప్పుడు సూర్యుడి నుంచే సూర్యకిరణాలు ప్రసారమవుతున్నాయి కదా. అలాంటి సూర్యకిరణాలను మనము పొంది మనం కూడా శక్తిని పొందుతున్నాం. అంటే సూర్యుడు సూర్యకిరణాలు అన్నీ ఒకే విధంగానే ఉన్నాయి. అదేవిధంగా భగవంతుని నామం కానీ భగవంతుని కానీ ఎలాంటి వ్యత్యాసము ఉండదు. అదే భౌతిక విషయము అనుకున్నప్పుడు ఈ యొక్క వ్యత్యాసాలు అనేది వస్తాయి. అదేవిధంగా ఒక భక్తుడిని తీసుకోండి. ఆ భక్తుడు అనేటువంటి వాడు భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ జపిస్తూ ఆ నామరుచిని పొందుతాడు. ఆ నామరుచిని ఎలాగా సత్సంగంలో ఉండి ఆ యొక్క భక్తుల సాంగత్యంతో ఉండడం వలన ఇంకా ఆ భగవంతుని మీద ఆ నామంని సాధన చేయడం వల్ల ఆ రుచిని పొందుతాడు. అలాగ అయినప్పుడు అతనిలో చైతన్యం అనేది వృద్ధి పొందుతుంది. ఆత్మ కదా. మనము మన శరీరానికి ఎలాగ 3 పూటల భోజనం చేస్తూ శరీరానికి శక్తి ఇస్తున్నాము, అదేవిధంగా మన హృదయంలో ఉండే ఆత్మకు ఆహారం ఏమిటి? ఇలాంటి చైతన్యమే. అంటే ఆత్మ సంతోషంగా ఉండాలి అంటే భగవంతుని నామాన్ని మనం ఎంతగా స్మరిస్తామో అంతగా ఆనందపడుతుంది. దానికి శరీరం లోపల ఆహారం ఏమిటి? భగవంతుణ్ణి మనము స్మరించడం, ఆధ్యాత్మికంగా ఉండడం, అది ఆనందాన్ని పొందుతుంది. అలాగా ఆ భగవంతుని నామాన్ని మనము సాధన చేయగా చేయగా మన ఆత్మ తృప్తిని పొందుతుంది. తర్వాత మనము కూడా శాంతంతో ఆనందంతో సంతోషంతో ఉండగలుగుతాం. అదే భౌతిక విషయాల్లో ఇది ఉంటుందా? ఉండదు. అదంతా కూడా తాత్కాలికమైన విషయాలుగా చెప్పబడతాయి. ఇంతటి ఉదాహరణలతో మనం తెలుసుకున్నాం. ఇంకా ఎవరైతే ఆ యొక్క భౌతిక విషయాల పట్ల అటాచ్మెంట్ ఎక్కువగా ఉండి ఆ యొక్క విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు మరణ విషయం పట్ల కూడా వాళ్ళు ఆ యొక్క భయంతోనే ఈ విధంగా పదమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అంటే మనము ఏదైనా ధర్మం చేసామనుకోండి, ఎవరికైనా దానం చేసామనుకోండి, మనము చక్కగా ఆయుష్ పెరుగుతుంది, మనకి వాళ్ళు దీవిస్తారు, మనము ఇంకా కొన్ని రోజులు ఆనందంతో ఉండవచ్చు అని. అంటే ఆ మరణ భయంతోనే మనము ఈ యొక్క అటాచ్మెంట్తో ఉండడం వల్ల భగవంతుణ్ణి మనం విస్మరిస్తున్నాము, భగవంతుణ్ణి ఇది చేయట్లేదు. ఇలాగా యజ్ఞాలు చేద్దాం, దాన ధర్మాలు చేద్దాము, అదే ఈ యొక్క వ్రతాలు చేద్దాము. ఇలాగ చేయడం వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం వలన మనము ఇంకా మంచిగా ఉండవచ్చు అని అనుకుంటాము. కానీ ఈ యొక్క విషయం మనం పరిశీలిస్తే మనం ఎలాగా ఆ మరణ భయం నుండి రక్షింపబడతాము? ఇలాగ పుణ్యం వల్ల కాదు, భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం వలనే ఆ మరణ భయం నుంచి బయటపడతాం. ఎందుకు? యమధర్మరాజే తన యొక్క భటులతో చెప్పి ఉన్నారు, ఎవరైతే హరినామాన్ని జపిస్తూ ఉంటారో వారి దరిదాపులకు కూడా మీరు వెళ్ళకూడదు అని మనకు భాగవతంలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క భయము అనే దాని నుంచి మనం పోగొట్టుకొని, లేదా మన
ఈ యొక్క భయభ్రాంతులకి లేకపోతే దుఃఖాలకు క్లేశాలకు కొట్టుమిట్టాడుతూ ఈ దుఃఖ సాగరంలో ఉన్నాం కదా, దాని నుంచంతా కూడా విముక్తి అవ్వాలి అంటే ఒక్కటే, ఆ భగవంతునికి, ఆ నామానికి మనము శరణాగతి పొందడం. అదొక్కటే మార్గం అనమాట. కాబట్టి మరణ భయం అనేది మనం పుణ్యకార్యాలు ఇంకా దాన ధర్మాలు అలాగ చేయడం వలన మనము ఆ భయం నుంచి పోగొట్టుకుంటాము అన్నది అది విషయం కాదు. ఇక అలాగా భగవంతుడు మన మనసులందరినీ కూడా అంటే మనమందరం కూడా మంచి విషయాలలో ఉండాలి. ఉం? అలాగా ఉండాలి అనేసి మనకి ఈ విధానాలను మనకి ఆ, ఇవ్వడం జరిగింది. ఏమిటి? యజ్ఞాలు చేయడం, ధ్యానం చేయడం, తర్వాత జ్ఞాన సముపార్జనను పెంపొందించుకోవడం, తర్వాత దేవతలు, ఇతర దేవతలు వారికంతా కూడా పూజల్ని చేయడం, ఇంకా ముఖ్యమైనది ప్రాయచిత్తం. ఓకేనా? యజ్ఞం, ధ్యానం, జ్ఞాన సముపార్జనం, దేవతలను ఆరాధించడం, ప్రాయచిత్తం. అంటే ఒక అపరాధం చేశామంటే వెంటనే మనము ప్రాయచిత్తం చేసుకోవాలి. అప్పుడే మనం ఆ యొక్క పాపం నుంచి విముక్తులైన వాళ్ళము అవుతాము. యజ్ఞాలు చేయడం, యజ్ఞాలంతా కూడా మన స్వలాభం కోసమో మన పుణ్యం కోసమో కాదు, భగవంతుని ప్రీత్యర్థమై. యజ్ఞానికి భోక్త ఆయన కాబట్టి ఆయన ప్రీత్యర్థము చేయాలి. ధ్యానము అదే విధంగా, ఆ ధ్యానం అనేది హరినామ స్మరణతో ధ్యానం చేయడం. జ్ఞాన సముపార్జన, భగవంతుని యొక్క అన్ని గుణ రూప విశేషాలను అన్నింటిని కూడా మనము ఆ యొక్క భగవద్ విజ్ఞానాన్ని తెలుసుకోవడం. దేవతలను ఆరాధిస్తూ దేవతలను కూడా మనము మిమ్మల్ని ఆరాధించడం వలన భగవంతుని యొక్క శక్తిని పొంది మీరందరూ ఆ యొక్క కర్తవ్యాలను చేస్తున్నారు అని మనము భగవంతుణ్ణి ప్రశంస చేయడం. ఆ విధంగా ఇవన్నీ మనకు భగవంతుడు ఇవ్వడం వలనే వాటిని మనము ఆచరిస్తూ ఒక అంతిమ లక్ష్యాన్ని పొందుతున్నాము. అదే మనము ఆ యొక్క హరినామం చేయడం వల్లనే మనము పరిపూర్ణంగా ఆనందాన్ని పొందుతూ గడుపుతున్నాం అనమాట. కాబట్టే శాస్త్రాలలో చెప్పిన విధంగా ఈ పుణ్యకార్యాలను మనము ఏమిటి భగవంతుని యొక్క నామంతో సమం అని చెప్పకూడదు. ఆ విధంగా ఎలాగా అది కూడా మనము చూద్దాం. చూడండి, ఈ యొక్క వాస్తవానికి మనము హరినామాన్ని జపించడము అన్నదే మన యొక్క పరమ లక్ష్యం. ఓకే, అంటే జీవునికి చరమమైన మార్గంగా ఉన్నది ఈ యొక్క హరినామమే. ఇంకా మనకి ఆ నామమే మన గమ్యాన్ని చేరుకోవడానికి ఒక సాధనంగా ఉన్నది, పరమ లక్ష్యంగా ఉన్నది, చరమ మార్గంగా ఉన్నది, భగవంతుని చేరుకోవడానికి ఒక సాధనంగా ఉన్నది ఈ యొక్క హరినామం. ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలి అంటే తప్పకుండా అతడికి ఉలి అవసరమవుతుంది కదా. అలాంటి ఉలి లాంటిదే మనకి హరినామం కూడా. అంటే అంత ఇదిగా మనం సాధన చేసి చేసి ఆ భగవంతుని నామాన్ని పలకడం వలన మనము ఆ యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. కానీ ఈ యొక్క హరినామం ఎలాంటిది అంటే ఏ విధంగానైనా ప్రయోజనమే. ఒకవేళ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు భగవంతుని మీద ఆకర్షితులు అవ్వలేదు, నాస్తికులు అనుకోండి. అలాగా ఉన్న వాళ్ళకి కూడా ఈ హరినామం అనేది సాధనగా పనికొస్తుంది, ఒక పనిముట్టులాగా ఉంటది. అంటే వాళ్ళు దానిని గ్రహించగలగాలి. సరే, ఒక భక్తుడుగా ఉన్నాడు అనుకోండి, ఆ భక్తుడికి హరినామం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అతన్ను భగవంతుని దగ్గరికి గమ్యాన్ని చేరుకోవడానికి సాధనమవుతుంది. మొదట ఇష్టం లేని వారికి కూడా ఒక సాధనలాగా పనికి వస్తుంది. భక్తులయ్యి భగవంతుణ్ణి విశ్వసించి
నమ్మకము ఉంచిన వారికి గమ్యానికి చేరడానికి ఒక సాధనంగా మారుతుంది. అంటే పరోక్షంగా మనము ఈ యొక్క పుణ్య కార్యాలను వెతుకుతూ ఉమ్, ఆ యొక్క పరోక్షమైన మార్గంగా ఆ పుణ్య కార్యాల వల్ల మనము ఏం సాధిస్తున్నాము? జీవితంలో ఒక లక్ష్యాన్ని పొందగలుగుతున్నాం అంతే. అంటే గొప్పగా ఉండడానికో కీర్తి ప్రతిష్టలకు అలాంటి లక్ష్యాన్ని పొందగలుగుతున్నాం. కానీ ప్రత్యక్షంగా ఇది పరోక్షం. మనము జీవిత లక్ష్యాన్ని పొందడం అనేది పుణ్యకార్యాలు చేసి దాని వలన మనం ఒక లక్ష్యాన్ని పొందుతున్నాము. కానీ ప్రత్యక్షంగా మనము ఆ యొక్క భగవంతుణ్ణి నామాన్ని మనము స్మరించడం వలన భగవంతునికి ఆత్మ సమర్పణ చేసుకున్న వాళ్ళము అవుతాము. ఇదే ఇలాంటిదే మనకు భగవంతుని చేరుకోవడానికి అంతిమ లక్ష్యం. ఇక్కడ జీవిత లక్ష్యం వేరు, అంతిమ లక్ష్యంగా భగవంతుణ్ణి చేరుకోవడం వేరు. ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము చక్కగా మనము గుర్తించగలగాలి. ఓకే, అదే అనమాట. అందుకే ఇంతటి వ్యత్యాసం ఉన్నది భౌతికంగా ఆధ్యాత్మికంగా. కాబట్టే మనము శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఈ యొక్క పుణ్య కార్యాలను మనము భగవంతుని యొక్క నామంతో సరిసమం అని భావించకూడదు. మరి ఏమిటి ఈ పుణ్యకార్యాలు, ఈ శుభకార్యాలు, వీటికి హరినామానికి మధ్య ఇంకా వ్యత్యాసం ఏమిటి అని మనం పరిశీలించి చూస్తే, ఈ శుభకర్మలు అంటే పుణ్యకర్మలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏమిటి అంటే భౌతిక వస్తువుల మీద ఆధారపడి ఉంటది. అంటే మనము ఒక యజ్ఞం చేస్తే దాని ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక దానం చేస్తే ఒక పుణ్యం పొందడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక భౌతిక విషయం మీద ఆధారపడి ఉంటున్నాం. అదే కాకుండా ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క ఆశ్రయాన్ని పొంది ఉంటది ఈ శుభ కర్మలంతా, పుణ్యకర్మలు. అంటే ఇవి పుణ్యం చేస్తేనే పుణ్యం పొందుతాము, చెడు కర్మలు చేసి పుణ్యాన్ని పొందుతామంటే వస్తుందా? కాదు. అంటే ఒక డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ కర్మలన్నీ చేసేటప్పుడు, పుణ్యకర్మలంతా చేసేటప్పుడు. కానీ హరినామము అలాగా డిపెండ్ అయ్యి ఉండదు. అది భౌతిక విషయాలకు అన్నింటికి కూడా అతీతమైనది హరినామం. ఎలాగా? తన యొక్క ఉనికిని ఒక ఒక తెలిసే విధంగా హరినామం జపించే వాళ్ళు చూడండి, ఆ యొక్క నామరుచిని పొంది ఎంత ఆనందంతో ఉంటారు. అంటే ఒక ఉనికి మనకు తెలుస్తుంది, వీళ్ళు భక్తులు, వీళ్ళు వైష్ణవులు, వీళ్ళు భగవంతుని సేవిస్తున్నారు అని మనము ఆ ఉనికిని తెలుస్తుంది. అలాగా ఆ హరినామం అనేది స్వతంత్రంగా ఆ ఉనికిని తెలుస్తుంది అనమాట. ఇక ఇంకా ముఖ్యంగా ఏమిటి? ఆ వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మనకి అనర్థాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనకి హరినామం జపించి జపించి ఆ రుచిని పొంది మనము ఆ పవిత్ర నామాన్ని ఆశ్రయిస్తాం కాబట్టి, శరణాగతి పొందుతాం కాబట్టి, మనకి ఇంకా ఎప్పటికీ కూడా ఆ భగవంతుణ్ణి వదిలిపెట్టలేము, ఆ భగవంతుని నామాన్ని కూడా మనము వదిలిపెట్టలేము. ఓకే, ఇదే ఆ యొక్క పుణ్యకర్మలు చేసే దాని వలన ఫలితము, లేదా హరినామం జపించడం వలన ఆ రెండింటి మధ్య వ్యత్యాసము ఈ విధంగా మనము గమనించవచ్చు. మరి ఇలాంటి వ్యత్యాసాన్ని, అంటే పుణ్యకర్మలు చేస్తే మనం ఏదో లభిస్తుంది, ఏదో పొందుతాము అని, హరినామం జపించడం వల్ల ఎంతటి ప్రయోజనము అని, ఈ విషయాలన్నింటినీ మనకి ఎవరు తెలియజేయాలి? తప్పకుండా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం తెలుసుకోవాలి. అలాంటి గురువు మనకు తెలియచేసేటప్పుడు ఆ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల్ని మనకు తెలియచేస్తారు. ఇది నామం జపిస్తే మీరు పొందే ఫలితం ఇది, పుణ్యకర్మలు చేస్తే మీరు పొందే ఫలితం ఇది అని మనకు వ్యత్యాసాన్ని గురువు మాత్రమే తెలియజేస్తారు. ఇంకా మనము శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ ఇలాంటి
ప్రక్రియల్లో ఉండడం వలన మనము ఆ యొక్క నామాన్ని జపించి పూర్తిగా అనర్థాలని పోగొట్టుకోవడానికి మనకు ఆ యొక్క విషయము మనకు ఇదవుతుంది అనమాట. ఇక ఇలాంటి వ్యత్యాసాలు మనము తెలుసుకుంటేనే సరిపోదు. అంటే పుణ్యకర్మలకి, భగవంతుని నామానికి వ్యత్యాసాలను తెలుసుకున్నంత మాత్రానే సరిపోదు. ఆ వ్యత్యాసం పైన మనము దృఢ విశ్వాసాన్ని పొంది ఉండాలి. అంటే హరినామం, ఒక గురువు మీకు హరినామాన్ని జపించండి అని చెప్పినప్పుడు ఆ యొక్క హరినామం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, దాని వలన మనం పొందే ప్రయోజనము, దాని మీద మీరు పూర్తిగా విశ్వాసాన్ని ఉంచాలి. దృఢ సంకల్పాన్ని ఉంచినప్పుడే అది గురువు చెప్పినందుకు మీరు చేస్తున్నందుకు కూడా అది పరిపూర్ణమైన ఇదవుతుంది, మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. ఇక ఒకవేళ ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఆ కర్మల వలన, పుణ్యకర్మల వలన, భగవంతుని యొక్క హరినామం జపించడం వలన వ్యత్యాసాలు ఏమిటి, ప్రత్యక్షంగా ఏమిటి, పరోక్షంగా ఏమిటి అన్నీ తెలుసుకున్నాం. మరి ఇన్ని తెలిసి కూడా ఎవరైనా ఆ విధంగా, ఇది ఒక కర్మకాండలో భాగమే, అంటే హరినామం జపిస్తే మనకేదో లాభం వస్తుంది, హరినామం జపించడం వలన మనము పాపాలన్నీ పోగొట్టేసుకోవచ్చు, అలాగా, అంటే మనం చేయడం వల్ల ఒక ఫలితం ఉంది అని, అలాగా అది కర్మకాండలో భాగంగా అని అనుకుంటే అది అపరాధం కిందకు వస్తుంది. అపరాధం కిందకు వస్తుంది కాబట్టి మొదట అపరాధాన్ని పోగొట్టుకోవడానికి మనము పవిత్రతను పొందాలి. ఏ విధంగా పవిత్రతను పొందాలి? దానికోసం మనము హరినామానికి శరణాగతిని చెప్పాలి. నాది అపరాధమైంది అని మనము తల వంచి మనము భగవంతునికి విన్నవించుకోవాలి. భక్తుల యొక్క ధూళిని మనము మన శరీరం మీద పోసుకోవాలి. అంటే మనము పుణ్యక్షేత్రాలు, బృందావనం, ద్వారక, ఇలాంటి పూరి జగన్నాథ క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది, వేల మంది భక్తులు భగవంతుని దర్శించడానికి వస్తారు. అలాంటి పాదధూళిని మనము శిరస్సు మీద వేసుకొని మన శరీరానికి అలుముకోవాలట. అంటే అది అపరాధం చేసిన వాళ్ళే అనే కాదు, అపరాధం చేయకపోయినా అలాంటి భక్తుల పాదధూళిని మనము సేవించాలి. అప్పుడు అది మంచి ఇదిగా అవుతుంది అనమాట. ఆ విధంగా కాబట్టి ఇవన్నీ చేస్తూ మళ్ళీ హరినామాన్ని బిగ్గరగా పలికి, నేనొచ్చి అపరాధం చేశాను, నన్ను పవిత్రత చేయండి అంటూ భగవంతుని దగ్గర మనము ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా మనకి ఆ కరుణ, కృపా కటాక్షాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఈ విషయాలన్నింటినీ కూడా శ్రీల హరిదాసు ఠాకూర్ల వారు చైతన్య మహాప్రభువులకు తెలియచేస్తూ ఆయన ఏం చెప్తున్నారు? నేను లౌకిక మనస్తత్వం కలిగిన వాడిని, నామాన్ని పొందాను కానీ ఆ యొక్క నామ స్పర్శమణిని నేను పొందలేకపోతున్నాను. హరిదాస్ ఠాకూర్ల వారు ఒక రోజుకు 192 మాలలు చేస్తారు. అలాంటి భక్తుడు ఆయన చెప్తున్నారు, నేను నామరుచిని పొందలేకపోతున్నాను, ఆ స్పర్శను, అంటే ఇంకా ఎంత నేను చెయ్యాలి అని ఆయన చెప్పడం కదా. ఆ విధంగా దయచేసి నా నాలుక మీద ఆ యొక్క నామం తాండవించే విధంగా నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి అంటూ మహాప్రభు దగ్గర అడుగుతున్నారనమాట. మీరు నన్ను ఈ భౌతిక, ఆధ్యాత్మిక ఆకాశంలో ఎక్కడైనా ఉంచండి, నేను ఎక్కడ ఉంటే కూడా, అంటే భౌతిక విషయాల్లో ఉన్న, ఆధ్యాత్మిక విషయాలతో ఉంటే కూడా నేను ఆ నామామృతాన్ని ఎప్పుడూ సేవించే విధంగా నాకు ఇది ఇవ్వండి అంటూ, ప్రసాదించండి నాకు అంటూ చెప్తున్నారు. ఇంకా ప్రజలందరికీ కూడా నామాన్ని పంచడానికే మీరు పతిత పావనుడిగా వచ్చారు. మేమంతా కూడా పతిత జీవులము, మీరు మమ్మల్ని, అలాంటి వారిని, పతిత పావనంతన్ని ఉద్ధరించడానికి మీరు అవతరించారు. దయచేసి నన్ను కూడా ఆ ప్రజలలో ఒక్కరిగా భావించి
నన్ను స్వీకరించండి. అసలు మనం శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారి కాలి గోటికి కూడా సమం కాలేము. ఎందుకంటే ఆయన 24 గంటలు భగవంతుణ్ణి ధ్యానిస్తూ నిద్రాహారాలు మాని భగవంతుని సేవించిన వారు. అంతటి మహానుభావుడు ఆయన. అదే మహాప్రభు దగ్గర ఆయన విన్నవించుకుంటున్నారు. ఈ విధంగా నన్ను కూడా ఒక వ్యక్తిగా గుర్తించి నాకు ఆ భాగ్యాన్ని ఇవ్వండి అంటూ అక్కడ తెలియచేశారు. అంటే ఈ కలియుగంలో మనం పుణ్యకార్యాలు చేసిన, ఏదో గొప్పగా ఈ విషయాలు చేస్తే అవన్నీ కూడా దేనికి ప్రయోజనం లేని విషయాలు కదా. అలాంటి పుణ్యకార్యాలు కూడా అందరికీ చేయడానికి అవుతుందా? వారి వద్ద మంచిగా ధనం ఉండాలి, ఇతరులకి సహాయం చేయడానికి గుణం ఉండాలి. అలాంటివి అవన్నీ కలియుగంలో జరిగే విషయాలు కాదు. ఒక్క హరినామాన్ని జపిస్తూనే మనము అన్నింటినీ కూడా ప్రయోజనంగా పొందవచ్చును. కాబట్టే మీరు ఈ కలియుగంలో ఈ హరినామాన్ని అందరికీ పంచారు అంటూ హరిదాస్ ఠాకూర్ వారు చెప్పారనమాట. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వారు చెప్పారు, ఎవరైతే హరిదాసుల వారిని భక్తితో సేవిస్తారో, తనని తాను అల్పునిగా భావిస్తారో, అంటే తృణాతపి సునీచేన తరోరివ సహిష్ణున, ఆ విధంగా నేను గడ్డిపోచ కన్నా తక్కువ, ఆ యొక్క కొమ్మకైనా ఓర్పుగా సహనాన్ని ఉంటాను అని. అట్లాగే ఎవరు అలాగ ఉండగలుగుతారో వారే హరినామాన్ని జపించగలుగుతారు అని మనకి శిక్షాష్టకంలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా అత్యంత అల్పుడిని అని ఎవరైతే అనుకుంటారో కృష్ణ సేవలో నిత్యము ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇలాగా వీళ్ళందరూ కూడా సకల కోరికలు నెరవేర్చేటువంటి ఈ పవిత్ర నామమైనటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ యొక్క నామాన్ని కీర్తించడానికి అర్హతను పొందుతారు. అంటే మనం నిత్యము ఆ నామాన్ని జపించాలి అంటే ఈ యొక్క విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. హరిదాస్ ఠాకూర్ల వారిని సేవించాలి. మహాప్రభు చెప్పిన విధంగా ఆ యొక్క అందరికైనా నేను అల్పుడిని, నాకేమీ తెలియదు, నేను ఇంకా తెలుసుకోవాలి, భగవంతుని సేవను ఇంకా పొందాలి అని ఆ భావంతో వారు రాగలగాలన్నమాట. అట్లాంటి వాళ్ళు ఈ యొక్క పవిత్ర నామాన్ని స్వీకరించడానికి అర్హులవుతారు అంటూ శ్రీ చైతన్య మహాప్రభువు హరిదాస్ ఠాకూర్ల వారి వద్ద చెప్పడం జరిగింది. అయితే ఇదే మనము ఈ యొక్క 8వ అపరాధము గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.